హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ స్కిన్ కేర్ చూపించేస్తాను. నేను ఎలాగో రెడీ అవుతున్నాను కాబట్టి వీడియో కూడా రికార్డ్ చేసేసాను. బిఫోర్ స్కిన్ కేర్, ఆఫ్టర్ స్కిన్ కేర్ కూడా చూసేసారు కదా. నా స్కిన్ కేర్ స్టార్ట్ అయ్యేది సీరంతో అండి. అదేంటి నువ్వు టోనర్ అప్లై చేసుకోవా అంటే, నేను ఎవ్రీడే టోనర్ ఏమీ ప్రిఫర్ చేయను. మనం స్కిన్ కేర్లో టోనర్ స్కిప్ చేసేసినా కానీ ఏమీ కాదు. టోనర్ నేను ఎప్పుడైనా స్కిన్ మరీ డ్రై అయిపోయింది, అసలు డీహైడ్రేటెడ్ అయిపోయింది అన్నప్పుడు టోనర్ అప్లై చేస్తాను. మిగతా అప్పుడు నేను సీరంతోనే స్టార్ట్ చేస్తానండి. అండ్ మీరు సీరమ్స్ అప్లై చేసుకునేటప్పుడు 2 సీరమ్స్ కూడా యూస్ చేయొచ్చు. అది ఎలా యూస్ చేయాలంటే సీరం కాంబినేషన్ ఎలా ఉంది అనేది చూసుకోండి. లేదు ఒకటే సీరం అప్లై చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే సీరంతో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ విటమిన్ సి సీరం యూస్ చేశాను. ఇది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. నెక్స్ట్ నేను సెకండ్ సీరం అప్లై చేసుకుంటున్నాను. అదేంటి సెకండ్ సీరం కూడా యూస్ చేయొచ్చా అంటే, సెకండ్ సీరం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 2 సీరమ్స్ అప్లై చేయొచ్చు. లేదంటే సీరం ఎసెన్సెస్ ఉంటాయి కదా, అవైనా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ మామా ఎర్త్ సీరం ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్నేల్ మ్యూస్ అయినా యూస్ చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. లేదనుకోండి, మీరు ఆల్రెడీ విటమిన్ సి యూస్ చేశారు కదా, మీకు ఇంకా పింపుల్స్ నుంచి మచ్చలు తగ్గాలంటే అలాంటి ట్రీట్మెంట్ ఉన్న సీరమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేసేటప్పుడు కాంబినేషన్ చూసుకోండి, సరిపోతుంది. సీరం కూడా అప్లై చేసేసిన తర్వాత మనం ఎప్పుడైనా స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు ఒక స్టెప్కి సెకండ్ స్టెప్కి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మనం ఫస్ట్ అప్లై చేసుకుంది స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత సెకండ్ ప్రోడక్ట్ అప్లై చేయాలి. వీడియోల్లో మేము ఏంటంటే అంతసేపు టైం వేస్ట్ అవుతుంది కదా అని ట్రిమ్ చేసేసి నెక్స్ట్ది అప్లై చేసుకోవడం చూపిస్తాము. ఈ మధ్యన నాకు కొంతమంది కొత్తగా చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, ఎంత గ్యాప్ తీసుకోవాలి కానీ మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేంత టైం ఉంచితే చాలు. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. సో మాయిశ్చరైజర్ అంటే ఏంటంటే హెవీగా లేకోకుండా లైట్గా ఉంటుందండి. ఫేస్ క్రీమ్ వచ్చేసరికి థిక్గా ఉంటుంది. మీరు ఈ ప్లేస్లో ఫేస్ క్రీమ్ అప్లై చేసుకునే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు, ఫేస్ క్రీమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేస్తాను. కొంచెం లైట్గా ఉంటుంది, స్కిన్లోకి తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఎప్పుడైనా స్కిన్ కేర్ తీసుకునేటప్పుడు మనం లిక్విడ్స్ నుంచి స్టార్ట్ చేసి థిక్గా ఉన్న వాటికి అప్లై చేసుకోవాలంటే స్టార్టింగ్ థిన్గా ఉన్నవి అప్లై చేసుకోవాలి, లాస్ట్కి వచ్చేసరికి క్రీమ్ లాగా ఉన్నాయి అప్లై చేసుకోవాలి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్తగా ఇంకెవరైనా చూస్తున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకొక విషయం నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్కిన్లో గ్లో రావాలన్నా, గ్లాస్ స్కిన్ లాగా మారాలన్నా మనం స్కిన్ కేర్ కంటిన్యూగా తీసుకుంటేనే వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా మన స్కిన్ కేర్ ఎండ్ చేసేటప్పుడు లాస్ట్ స్టెప్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. మనం ఏ ప్రొడక్ట్స్ అయినా ముందు అప్లై చేసుకున్నా పర్లేదు, లాస్ట్లో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. మీకు పౌడర్ వేసుకునే అలవాటు ఉన్నట్టయితే సన్ స్క్రీన్ పైన పౌడర్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే పౌడర్ అప్లై చేయను. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ నన్ను ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే, మనకి గ్లాస్ స్కిన్ అనేది వైట్గా ఉన్న వాళ్ళకైనా వస్తుందా అని అడుగుతున్నారు. వైట్గా ఉంటేనే స్కిన్ గ్లాస్ స్కిన్ అవుతుందని కాదు. గ్లాస్ స్కిన్కి స్కిన్ టోన్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీ స్కిన్ డస్కీ స్కిన్ లాగా ఉన్నా కానీ గ్లాస్ స్కిన్ లానే ఉంటుంది. గ్లాస్ స్కిన్ అంటే ఏంటంటే మన స్కిన్ షైనింగ్గా ఉండటం. ఇప్పుడు నేను ఫేస్ మూవ్ చేస్తున్నప్పుడు స్కిన్ ఎలా షైనింగ్గా ఉంది, అలా షైనింగ్గా ఉండటాన్ని గ్లాస్ స్కిన్ అంటారు. సో ఇది మనం ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా అచీవ్ చేయొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఈ లిప్ బామ్ వచ్చేసరికి మీకు లిప్స్ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నా, నల్లగా ఉన్నా ఈ లిప్ బామ్ అప్లై చేసుకోవచ్చు. ఇది యూస్ చేయడం వల్ల లిప్స్ మీద బ్లాక్నెస్ అయితే చాలా తొందరగా తగ్గుతుంది. సో ఫైనల్గా నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.